యాంకర్ సౌమ్యారావు జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్గా చేసిన విషయం తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ప్రారంభం వరకు ఆమె యాంకర్గా కొనసాగింది. తనదైన స్టైల్లో యాంకరింగ్ ని రక్తి కట్టించింది, కామెడీని పండించింది. కానీ ఉన్నట్టుండి షో నుంచి తప్పుకుంది. దీంతో అనేక రూమర్స్ వచ్చాయి. హైపరాది కారణమనే కామెంట్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించింది సౌమ్యారావు చాలా గ్యాప్ తర్వాత తన షో గురించి మాట్లాడింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వటం, ఇక్కడ రాణించటం, జబర్దస్త్ షోకి యాంకర్గా చేయటం, తప్పుకోవటానికి సంబంధించిన కారణాలను ఆమె వెల్లడించింది. తాను కన్నడ నటినే అని, కానీ తెలుగువారు తనని ఎంతగానో ఎంకరేజ్ చేశారని తెలిపింది. వారి వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పింది. తనని జబర్దస్త్ షో నుంచి తీసేయటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో చాలా హర్ట్ అయినట్టు తెలిపింది. దీనికో కథ కూడా చెప్పింది. ఒక వ్యక్తికి ఏమీ లేని స్థితిలో సైకిల్ని సంపాదించుకొని వెళుతుంది. ఆ తర్వాత కష్టపడి ఓ చిన్నపాటి మారుతి కారు కొనుక్కొని వెళుతుంది. ఇంతలో ఒక బెంజ్ కార్లో వచ్చి, నువ్వు డ్రైవ్ చేయాల్సింది అది కాదు, బెంజ్ కార్ డ్రైవ్ చేయమని అన్నారు. బెంజ్ కార్ అనేసరికి సంతోషంగా ఆ కార్ ఎక్కితే కొంత దూరం వెళ్ళాక, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మధ్యలోనే వదిలేశారు. దీంతో బెంజ్ కార్ డ్రైవ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలా, లేక తన కారుకు దూరంగా వదిలేసినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని, సరిగ్గా తన పరిస్థితి కూడా అదే అని చెప్పింది సౌమ్యారావు. అయితే తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవటానికి హైపరాది, బాడీ షేమింగ్ కామెంట్స్ అనే రూమర్లు ఉన్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది సౌమ్య. హైపరాది వల్ల కాదు అని స్పష్టం చేసింది. వారంతా ఎంతో ఎంకరేజ్ చేస్తారని, ఒకరిని తొక్కేయాలని ఎప్పుడూ చూడరు అని, వాళ్లు కూడా ఏం లేని స్థితి నుంచి వచ్చిన వాళ్లే అలా చేయరు అని చెప్పింది. హైపరాది ఎంతో ఎంకరేజ్ చేశాడు. పంచులు వేసినా, సెటైర్లు పేల్చినా అది కామెడీ కోసమే అని, కామెడీ షో చేస్తున్నప్పుడు తనపై పంచులు వేసినా తీసుకోవాలి, తాను వేసేలా కూడా ఉండాలి, అప్పుడే వినోదం పండుతుందన్నారు సౌమ్యారావు. తనని జబర్దస్త్ నుంచి తప్పించటానికి అది కారణం కాదని తెలిపింది. ఇదిలా ఉంటే తనపై బాడీ షేమింగ్ కామెంట్లకి రియాక్ట్ అయింది. ఓ రోజు షో రోహిణి దిష్టిబొమ్మలా ఉందని కామెంట్ చేసిందని, అంతేకాదు దానిపై సీరియస్ రియాక్ట్ అయ్యిందని, కాసేపు హీట్ మూమెంట్ నెలకొంది. ఆ క్షణంలో తాను ఫీల్ అయినట్టు తెలిపింది సౌమ్యారావు. కాకపోతే అది జోక్ అని ఆ తర్వాత చెప్పటంలో కూల్ అయిపోయాను. కానీ ముందు తనకు ఆ విషయం చెప్పలేదని, ఏంటి ఇలా అంటున్నారని కాసేపు తనకు కూడా అర్థం లేదని తెలిపింది. దీంతో బాధపడినా వెంటనే తేరుకున్నానని చెప్పింది. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్స్ లో భాగమే అని తెలిపింది సౌమ్యారావు. కామెడీ షో చేస్తున్నప్పుడు ఇవన్నీ కామన్ అని, వాటిని తీసుకుంటేనే షోస్ చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలని తెలిపింది. ఇక ఇప్పుడు కొత్తగా షోస్ చేయకపోవటం, సీరియల్స్ లోనూ కనిపించకపోవటంపై స్పందిస్తూ ఎవరూ తనకు సరైన స్క్రిప్ట్లు ఆఫర్ చేయటం లేదని తెలిపింది. ఇంకా సరైన ఎంకరేజ్మెంట్ రావటం లేదని చెప్పింది. ఈ విషయంలో తనకు ఎంతో వెలితి ఉందని చెప్పింది. అయితే తన పాత్ర ఎలివేట్ అయ్యేలా బలంగా ఉన్న వాటికే ప్రయారిటీ ఇవ్వాలనుకున్నట్టు తెలిపింది సౌమ్యారావు. కమ్బ్యాక్ కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించింది సౌమ్యారావు. ఆమె జబర్దస్త్లోకి అనసూయ స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగే చేసింది, కానీ ఉన్నట్టుండి తొలగించారు. ఆ తర్వాత సిరి వచ్చింది. చివరకు ఒక్క షో మొత్తం ఎత్తేసి ఒక్క షో జబర్దస్త్ని మాత్రమే నడిపిస్తున్నారు. అయితే సౌమ్యారావుని తప్పించటానికి ఆమె అంతగా ఆకట్టుకోలేకపోవటమే కారణమని, రేటింగ్ రాకపోవటమే కారణమని తెలుస్తోంది.